వెల్కమ్ టు ఆల్, దిస్ ఇస్ వినయ్. యువర్ వాచింగ్ ఉడు విత్ వినయ్ యూట్యూబ్ ఛానల్. మనం ఫస్ట్ వీడియోలో వచ్చేసి పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం. నెక్స్ట్ వీడియోలో వై యూ వాంట్ టు లెర్న్ పైథాన్ అని, అసలు ఎందుకు నేర్చుకోవాలి పైథాన్ అని తెలుసుకున్నాం. అండ్ ఈ వీడియోలో అసలు పైథాన్ ఏమేమి కాన్సెప్ట్లు ఉంటాయి ఇన్ డీటెయిల్గా అర్థం చేసుకుందాం. తర్వాత మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క కాన్సెప్ట్ కవర్ చేసుకుంటూ వెళ్దాం పైథాన్లో. ఓకే, లాస్ట్ ఆఫ్ ద వీడియో. పైథాన్ ఈజ్ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ అంటే మనకి ఇక్కడ ఇట్ ఈస్ హ్యూమన్ రీడబుల్. మనకి ఇంటర్ప్రిటర్ ఏం చేసిద్ది అంటే హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేస్తే అప్పుడే మిషన్ హై లెవెల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోగలిగిద్ది. ఈ ఇంటర్ప్రిటర్ హై లెవెల్ లాంగ్వేజ్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసి 0s and 1s కింద మార్చి మిషన్కి ఇస్తాం వల్ల మిషన్ అర్థం చేసుకుంటుంది. జనరల్ పర్పస్ అని ఎందుకన్నామంటే ఇక్కడ రియల్ వరల్డ్ ఏదైనా సినారియో తీసుకుంటే ప్రతి సినారియోకి మనం ప్రోగ్రామింగ్తో సొల్యూషన్స్ ఇవ్వచ్చు. అందుకే జనరల్ పర్పస్ అని ఇక్కడ అన్నాం. ప్రతి దానికి మనం ప్రోగ్రామింగ్తో సొల్యూషన్ ఇవ్వచ్చు. ఓకే, ఇట్ ఈస్ డిజైన్ టు ఈజీ టు రీడ్ అండ్ సింపుల్ టు రైట్, మేక్ ఇట్ పర్ఫెక్ట్ ఫర్ బిగినర్స్. అంటే మనకి బిగినర్స్ తీసుకుంటే ఈజీగా అర్థం చేసుకుంటారు. వాళ్ళకి చదువుతానికి కూడా ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఇంగ్లీష్ చదివినట్టే ఉంటుంది. ఇది ప్రొఫెషనల్స్ కూడా వచ్చేసి మంచిగా ఉపయోగపడుద్ది. ఓకే, మనం పైథాన్ హిస్టరీ గురించి చూసుకున్నట్టయితే గైడో వన్ రోసమ్ అనే వ్యక్తి పైథాన్ ఇన్వెంట్ చేశారు. ఇది ఫస్ట్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1980s స్టార్ట్ అయింది. కానీ ఫస్ట్ వర్షన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 10 years పట్టింది ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేస్తాను. 1991లో రిలీజ్ చేశారు వీళ్ళు. అండ్ వర్షన్ వచ్చేసి 0.90. అండ్ అప్పుడు అంత ఫేమస్ ఏమి అవ్వలేదు. అండ్ 2000s వచ్చేటప్పటికి మనకి 2000లోకి అప్పుడు దాంట్లో ఉన్న మేజర్ ఫ్యూచర్స్ అనేవి కూడా మనకి ఇంట్రడ్యూస్ చేస్తాం జరిగింది. అప్పుడు మనకి పైథాన్ అనేది ఫేమస్ అయింది. అప్పుడు ఓకే, ఆ పైథాన్ వాడచ్చని ఒక అవేర్నెస్ అనేది అందరి పీపుల్స్లోకి వచ్చింది. ఆ తర్వాత 2018కి వచ్చేటప్పుడు స్టేబుల్డ్ వర్షన్ 3.0 అనే వర్షన్ ని రిలీజ్ చేశారు. ఇది కన్సిస్టెంట్ సింటాక్స్ ఉంది అండ్ ఇది స్టేబుల్డ్ వర్షన్ అవటం వల్ల అందరూ మోర్గా ప్రిఫర్ చేశారు పైథాన్ ని. కానీ అంతకు ముందులో ఉన్న ప్రీవియస్ వర్షన్స్ ఉన్నాయి కదా 2.7, ఆ బ్యాక్ ఉన్న వర్షన్స్ అన్నిటికి పైథాన్ నుంచి సపోర్ట్ ఇస్తాం ఆపేశారు. ఎప్పుడైతే ఈ న్యూ వర్షన్ 3.0 వచ్చిందో ఈ 3.0కి సపోర్ట్ అనేది ఫోకస్ అంతా దీని మీదకి షిఫ్ట్ అయింది. ఇక్కడ చూడండి, నౌ ఫోకసింగ్ ఆన్ పైథాన్ 3 మీద ఉన్న వర్షన్స్ కి సపోర్ట్ అనేది మనకి పైథాన్ నుంచి లభిస్తుంది. ప్రీవియస్ ఉన్న వర్షన్ కి దాంట్లో అప్డేట్స్ అనేవి ఏమీ లేవు. 3 నుంచి ఉన్న వర్షన్సే మనకి ఇప్పుడు అప్డేట్స్ అనేవి పైథాన్ నుంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఓకే, మీకైతే ఒక అవేర్నెస్ వచ్చింది అనుకుంటున్నా పైథాన్ హిస్టరీ గురించి. ఓకే, పైథాన్ ఒక ఫిలాసఫీ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ హ్యూమన్స్ కి ఇచ్చారు, సెకండ్ ప్రిఫరెన్స్ కంప్యూటర్ కి ఇచ్చారు. ఏంటంటే హ్యూమన్స్ కి ఇది ఈజీగా ఉండాలని అండ్ ఈజీగా రైటబుల్ గా ఉండాలని. ఇక్కడ మీరు హార్డ్ టు రీడ్ అని ఇక్కడ ఉంది కదా, ఈ కోడ్ చూడండి. ఇది కోడ్ చూడగానే మనకి అంత తొందరగా ఏమో అర్థం కావట్లేదు. x=10, y=20, z=x+y అని ఇక్కడ ఒక లైన్ లోనే రాశారు. కానీ ఇది మనకి క్లమ్జీగా అవుతుంది కొంచెం, ఇది అర్థం కాదు చూసినామంటే. కానీ ఇక్కడ చూడండి, x=10, y=20, z=x+y ఈజీగా మనకి రీడబుల్ గా ఉంది. అంటే వాళ్ళు హ్యూమన్స్ కి ఈజీగా అర్థమయ్యే ఫార్మేట్ లో మనకి ఈ ప్రోగ్రామింగ్ అనేది డిజైన్ చేశారు. ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ అని ఇక్కడ ఉంటుంది. పైథాన్ ప్రిఫర్ క్లియర్ అండ్ ఎక్స్ప్లిసిట్ కోడ్ ఓవర్ ఇంప్లిసిట్ ఆర్ హైడెన్ బిహేవియర్. మనకి ఇక్కడ కొన్ని బిహేవియర్స్ ఉంటాయి, అవి ఇంటర్నల్ గా జరుగుతూ ఉంటాయి. అట్లాంటివన్నీ మనకి కంటికి కనపడేట్టు కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టు చేశారు ఇక్కడ మనకి. అందుకే సింపుల్గా ఉంటుంది, రీడబుల్గా ఉంటుంది, రిలయబుల్గా అండ్ ప్రొడక్టివ్గా మనకి మొత్తం అర్థమవుతూ మొత్తం వర్క్ అంతా జరుగుతూ ఉంటుంది ఇక్కడ పైథాన్లో మనకి. ఓకే, జెన్ ఆఫ్ పైథాన్ 19 గైడింగ్ ప్రిన్సిపల్స్. ఈ 19 గైడింగ్ ప్రిన్సిపల్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనం బెటర్ కోడ్ అనేది రాయడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ 19 ప్రిన్సిపల్స్ లో మెయిన్ ఏంటంటే థీమ్, ఒకటి కాంప్లెక్స్ ఉంటే దానికన్నా ఇంకోటి సింపుల్గా ఉంటుంది. మనం సింపుల్గా ఉన్నదాన్ని ఫాలో అయితే బెటర్ కదా అనేది. ఇప్పుడు చూడండి, బ్యూటిఫుల్ ఈజ్ బెటర్ దెన్ అగ్లీగా ఉండటం కంటే కొంచెం బ్యూటిఫుల్గా ఉండటం మంచిదని. ఎక్స్ప్లిసిటీ ఈజ్ బెటర్ దెన్ ఇంప్లిసిట్, అంటే కంటికి కనపడదాంతో పోల్చుకుంటే కంటికి కనపడేది మనం చేయటం కొంచెం బెటర్ కదా అని. సింపుల్ ఈజ్ బెటర్ దెన్ కాంప్లెక్స్, అంటే కొంచెం కఠినంగా ఉండేదాంతో పోల్చుకుంటే సింపుల్గా ఉండేది చేసుకుంటాం మనకి ఈజీగా అని. ఇక్కడ కాంప్లెక్స్ ఈజ్ బెటర్ దెన్ కాంప్లికేటెడ్, అసలు కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ కంటే కాంప్లెక్స్ ఉన్న సిచ్యువేషన్ చేయడం కొంచెం ఈజీగా
ఇట్లా మనం ఉన్న టాపిక్లో ఏ టాపిక్ని తీసుకోవాలనేది మనకి ఈజీ చేసుకుంటానికి ఈ 19 గైడింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఒకసారి మీరు కూడా చదవండి, మీకు కూడా అర్థమైపోద్ది. ఇంపోర్ట్ దిస్ అని ఎంటర్ చేస్తే మనకి గైడింగ్ ప్రిన్సిపల్స్ అనేవి కింద వస్తాయి. మీరు అవన్నిటిని చదివితే మీకు కొంచెం అర్థమవుతుంది ఈజీగా ఎలా ఫాలో అవ్వాలని. ఇది థియరీ అంతే, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు యూజ్ కేసెస్ ఆఫ్ పైథాన్. ఆల్రెడీ మనం సెకండ్ వీడియోలో పైథాన్ ఎలా వాడుకోవాలని మనం డిస్కస్ చేసాం. వెబ్సైట్కి, డేటా సైన్స్కి, మిషన్ లెర్నింగ్కి, ఏఐకి, ఆటోమేషన్కి అండ్ సైబర్ సెక్యూరిటీ, అంటే సైబర్ సెక్యూరిటీలో కూడా పైథాన్ వాడుతున్నాం. అండ్ వెబ్ స్క్రాపింగ్ కూడా సిలీనియం కోడ్ రాస్తానికి కూడా పైథాన్ వాడుతున్నాం. అండ్ డెవాప్స్ అంటే మోస్ట్లీ పైథాన్ ఏమీ ఉండదు అక్కడ అంతగానో, కానీ పైథాన్తో చేసిన ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేస్తానికి డెవాప్స్ వాడతాం. అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, అంటే ఇక్కడ కివి అనేది పైథాన్ ఫ్రేమ్వర్కే. డెస్క్టాప్ అప్లికేషన్స్ తయారు చేస్తానికి కూడా మనం పైథాన్ వాడుతున్నాం. ఒక యూస్ కేసెస్ అనేవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, అందుకే దీన్ని నేను ఇంకా ఎక్కువ ల్యాక్ చేయట్లేదు. నెక్స్ట్ టాపిక్ వెళ్తాను, పైథాన్ ఇంప్లిమెంటేషన్. ఈ పైథాన్ ఇంప్లిమెంటేషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం పైథాన్లో రాసిన కోడ్ పైథాన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ పైథాన్లో రాసిన కోడ్ వేరే లాంగ్వేజ్ కూడా సపోర్ట్ చేయడమే దీని యొక్క కాన్సెప్ట్. ఇక్కడ చూడండి జైథాన్. ఈ జైథాన్ అంటే మనకి జావా ఉంటుంది కదా, జావాలో పైథాన్ కోడ్ రాస్తే ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. ఈ జైథాన్ వాడుకుంటాం వల్ల మనం పైథాన్ లో రాసిన కోడ్ జావా కింద కన్వర్ట్ అయ్యి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఐరన్ పైథాన్ అంటే .NET లో కూడా ఇట్లానే, అంటే మన పైథాన్ తో కోడ్ రాస్తే .NET లో కూడా ఇది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. మైక్రో పైథాన్ అంటే మైక్రో ప్రాసెసర్స్ కి సంబంధించిన కోడ్ కూడా మనం పైథాన్ లో రాసి దాన్ని ఎగ్జిక్యూషన్ అనేది జరపవచ్చు. ఓకే, ఇక్కడ జిట్ కంపైలర్ లో కూడా అదే జరుగుతుంది. ఓకే, ఇట్లా మనం పైథాన్ లో కోడ్ రాసి మల్టిపుల్ లాంగ్వేజ్ లో కూడా వాటి యొక్క కంపైలర్స్ తో కూడా మనం వర్క్ చేయొచ్చు. ఇదే ఇక్కడ పైథాన్ యొక్క బ్యూటీ. ఓకే, ఇది అర్థం చేసుకున్నారు కదా. ఇది కాన్సెప్ట్ అయితే మనం అంతగానో వాడడం, కానీ ఈ కాన్సెప్ట్ కూడా మనకు ఉందని మీకు అర్థం కావాలి. ఇలా పైథాన్ ఒకటి నేర్చుకుని మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ను కూడా వాడుకోగలుగుతామని మీకు తెలియాలి. అది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఓకే, సి పైథాన్. మనకి పైథాన్ లాంగ్వేజ్ ని సి లాంగ్వేజ్ వాడి డెవలప్ చేశారు. ఇక్కడ చూడండి, మనం రాసిన కోడ్ అనేది ఈ ఇంటర్ప్రెటర్ సి పైథాన్ అనే ఇంటర్ప్రెటర్ ద్వారా ఎగ్జిక్యూషన్ అనేది జరిగి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, డిఫాల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి కదా పైథాన్ లో, ఆ డిఫాల్ట్ ఫంక్షన్స్ అన్ని సిలో ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. మీరు ఓన్ గా ఫంక్షనాలిటీ డెవలప్ చేస్తాం కన్నా డిఫాల్ట్ ఉన్న ఫంక్షనాలిటీ వాడితే మీరు స్పీడ్ ని అచీవ్ చేయొచ్చు పైథాన్ లో. ఓకే, ఇది మనం సి పైథాన్ గురించి తెలుసుకోవాల్సింది. మిగతా అంతా సేమ్ ఓపెన్ సోర్స్. ఇక్కడ మనకి అన్ని విండోస్ లో, లినక్స్, మ్యాక్ ఓఎస్ అన్ని ఓఎస్ లో కూడా వర్క్ చేస్తుంది. లార్జ్ ఎకో సిస్టమ్ ఉంది, కమ్యూనిటీ కూడా ఫామ్ అయిపోయింది ఆల్రెడీ మనకి పైథాన్ కి. ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. ఓకే, ఇప్పుడు ఇక్కడ సి పైథాన్ యొక్క ఇంటర్ప్రెటర్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. మనం పైథాన్ లో రాసిన కోడ్ ఇది. ఇంటర్ప్రెటర్ మొత్తం కోడ్ ని రీడ్ చేస్తుంది లైన్ బై లైన్, అండ్ ఇట్స్ ఎగ్జిక్యూట్స్ ద లైన్స్ ఇమీడియట్లీ. అంటే ఒక్కొక్క లైన్ని రీడ్ చేసినామంటే దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఆ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత దాని అవుట్పుట్ అనేది మనకి మన టెర్మినల్ ఆర్ మన ఐడిఎల్ఈలో కనపడుతుంది. పైథాన్ ఇంటరాక్టివ్ ఎన్విరాన్మెంట్ యొక్క బిహేవియర్ ఏంటంటే REPL అని సింపుల్గా చెప్పొచ్చు. R అంటే రీడ్, E అంటే ఎవాల్యూట్, P అంటే ప్రింట్, L అంటే లూప్. ఇక్కడ చూడండి, మనం ఇన్పుట్ ఇస్తున్నాం, సిస్టమ్కి ఇన్పుట్ ఇస్తున్నాం. ఆ సిస్టమ్ ఇన్పుట్ తీసుకుని దాని మీద ఎవాల్యూట్ అవుతుంది. అండ్ మనకి అవుట్పుట్ కావాలంటే అవుట్పుట్ని ప్రింట్ చేస్తుంది, లేదంటే లేదు. అవుట్పుట్ని ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ సైకిల్ కంటిన్యూ అవ్వాలంటే లూప్లో తిప్పుతుంది. ఇలా మనకి పైథాన్ యొక్క ఇంటరాక్టివ్ ఎన్విరాన్మెంట్ అనేది వర్క్ అవుతుంది. మనం ఇక్కడ వేరియబుల్స్ గురించి చూద్దాం. వేరియబుల్స్ అనేవి మనకి 4 టైప్స్ ఉంటాయి పైథాన్లో మెయిన్లీ. ఇక్కడ చూడండి, ఇంట్, స్ట్రింగ్, ఫ్లోట్, బులియన్. ఇంటీజర్ అంటే దీంట్లో పాజిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూస్ ఉండొచ్చు. వితౌట్ డెసిమల్ పాయింట్ మనం ఇంటీజర్ అంటాం. స్ట్రింగ్ అంటే ఎయిదర్ ఎన్క్లోజ్డ్ విత్ డబుల్ కొటేషన్స్ ఆర్ సింగిల్ కొటేషన్స్, దాన్ని మనం స్ట్రింగ్ అంటాం. అండ్ ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్ ఉంటే అది నెగిటివ్ అయినా అవ్వచ్చు అండ్ పాజిటివ్ అయినా అవ్వచ్చు. డెసిమల్ పాయింట్ ఉంటే అది ఫ్లోట్ అంటాం. అండ్ ట్రూ ఆర్ ఫాల్స్, జీరోస్ అండ్ వన్స్ ని మనం బులియన్ వాల్యూస్ అంటాం. ఓకే,
ఇప్పుడు ఈ వీడియోలో నేను వాట్ ఈజ్ వాట్ అని నార్మల్గా చెప్తున్నాను. ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ మీకు కోడింగ్ రాసేటప్పుడు నెక్స్ట్ వీడియో నుంచి ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వాట్ ఈజ్ వాట్ అనే ఈ వీడియోలో చెప్తున్నాను. మనకి ఇక్కడ చూడండి, వేరియబుల్ అనేది A to Z ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ ఏదన్నా ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు, స్పెషల్ సింబల్స్ ఏదన్నా ఉండొచ్చు, అది క్యాపిటల్ అయి ఉండొచ్చు, స్మాల్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒకటి కండిషన్ ఏంటంటే ప్రీ డిఫైన్ కీవర్డ్స్ ఉంటాయి మనకి పైథాన్లో. ఇఫ్, లైక్, వైల్, ఈటీసీ అనే ప్రీ డిఫైన్ కీవర్డ్స్ని వాడకూడదు స్ట్రింగ్ కింద. ఓకే, అంటే వేరియబుల్ డిక్లరేషన్ చేస్తాం ఈ స్ట్రింగ్ కింద వాడచ్చు. ఇక్కడ వేరియబుల్ ఎక్స్, నేమ్, ప్రైజ్, ఈజ్ వ్యాలిడ్ అని వాడాం కదా, ఈ ప్లేసెస్లో ఇలాంటివి వాడకూడదని నేను చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా? ఓకే, ఒక వేరియబుల్స్లో మీకు 4 types ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయని అర్థమైంది కదా. నార్మల్గా అర్థం చేసుకుంటే చాలు. ఇది ఇన్ డీటెయిల్గా చెప్పను. నెక్స్ట్ కూడా వచ్చే కాన్సెప్ట్లు పైన చెప్పుకుంటూ వెళ్తాను. తర్వాత ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇందాక మనం వేరియబుల్స్ గురించి చూసాము. ఇక్కడ డేటా టైప్స్. ఇక్కడ ఇంకోటి మీరు ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి, డేటా సెట్స్ అండ్ డేటా టైప్స్ రెండు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, స్ట్రింగ్ ఇవి డేటా టైప్సే. కానీ డేటా సెట్స్ అంటే ఇట్లా మల్టిపుల్ డేటాస్ని హోల్డ్ చేస్తే దీని డేటా సెట్స్ అంటాం. లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్ అనేవి డేటా సెట్స్ అనాలి. ఓకే, మీకు ఈ క్లారిటీ ఉండాలి. ఓకే, సెట్స్లో మనకు వచ్చేసి యూనియన్, ఇంటర్జెక్షన్, డిఫరెన్స్, సిమాటిక్ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా, డేటా టైప్స్ అండ్ సెట్స్ని ఇందాక వేరియబుల్స్ చూసాం. వేరియబుల్ అంటే x = 10 అంటే x అనేది వేరియబుల్. అది ఇందాక మనం అర్థం చేసుకున్న కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడైతే వేరియబుల్లో టైప్స్ అండ్ డేటా సెట్స్ మనం ఇన్ డీటెయిల్గా ఇక్కడ మనకి కనపడుతున్నాయి. ఓకే, ఇక్కడ మీరు కూడా ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చూడొచ్చు. మీకు ఇప్పటికీ అర్థమైపోయింది ఈ టాపిక్. ఒక అవేర్నెస్ వస్తే చాలు, అవి తర్వాత మళ్ళీ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. మనం ఇక్కడ ఆపరేటర్స్ గురించి చూస్తున్నాం ఇన్ పైథాన్. మనకి ఇక్కడ ప్లస్ అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసారు కదా, ఇవన్నీ ప్లస్, మైనస్, స్టార్, ఇలా ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్. అండ్ కంపారిజన్ ఆపరేటర్స్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఇలా ఇవన్నీ కంపారిజన్ ఆపరేటర్స్. అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇవి. అండ్ ఇవి లాజికల్ ఆపరేటర్స్, అండ్ ఆర్, నాట్, అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్ అని ఇన్, నాట్ ఇన్, అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్ ఈజ్ నాట్. అండ్ ఈ ఆపరేటర్ వచ్చేసి ఈ ఆపరేటర్స్ వచ్చి కూడా ప్రిఫరెన్సెస్ అనేది ఉంది. ఏంటంటే దేనికి ప్రియారిటీ ఇవ్వాలి, ఆ తర్వాత దేనికి ఇవ్వాలి అనే ఒక ఆర్డర్ అనేది ఉంది. ఇట్లా చూడండి, ప్రియారిటీ ఆర్డర్. ఇట్లా ఇవి చూస్తే మీకు అర్థమైపోద్ది దేనికి ఎక్కువ ప్రియారిటీ ఉందని. అండ్ ఇక్కడ ఉన్న వాటిలో కూడా దేనికి ప్రియారిటీ ఉన్నది. ఇప్పుడు నాట్ కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది యాజ్ కంపేర్ టు అండ్. అండ్ ఇక్కడ ఆపరేటర్స్ వచ్చేసి ఫస్ట్ ప్రియారిటీ మనకి బ్రాకెట్ కి ఇస్తాం, బ్రాకెట్ కి ఎక్కువ ఇస్తాం. అట్లా మీరు ఆర్డర్ అనేది కూడా ఈ ఆపరేటర్స్ కి ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. మనం ఇక్కడ ఆపరేటర్స్ గురించి చూస్తున్నాం ఇన్ పైథాన్. మనకి ఇక్కడ ప్లస్ అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసారు కదా, ఇవన్నీ ప్లస్, మైనస్, స్టార్, ఇలా ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్. అండ్ కంపారిజన్ ఆపరేటర్స్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఇలా ఇవన్నీ కంపారిజన్ ఆపరేటర్స్. అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇవి. అండ్ ఇవి లాజికల్ ఆపరేటర్స్, అండ్ ఆర్, నాట్, అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్ అని ఇన్, నాట్ ఇన్, అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్ ఈజ్ నాట్. అండ్ ఈ ఆపరేటర్ వచ్చేసి ఈ ఆపరేటర్స్ వచ్చి కూడా ప్రిఫరెన్సెస్ అనేది ఉంది. ఏంటంటే దేనికి ప్రియారిటీ ఇవ్వాలి, ఆ తర్వాత దేనికి ఇవ్వాలి అనే ఒక ఆర్డర్ అనేది ఉంది. ఇట్లా చూడండి, ప్రియారిటీ ఆర్డర్. ఇట్లా ఇవి చూస్తే మీకు అర్థమైపోద్ది దేనికి ఎక్కువ ప్రియారిటీ ఉందని. అండ్ ఇక్కడ ఉన్న వాటిలో కూడా దేనికి ప్రియారిటీ ఉన్నది. ఇప్పుడు నాట్ కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది యాజ్ కంపేర్ టు అండ్. అండ్ ఇక్కడ ఆపరేటర్స్ వచ్చేసి ఫస్ట్ ప్రియారిటీ మనకి బ్రాకెట్ కి ఇస్తాం, బ్రాకెట్ కి ఎక్కువ ఇస్తాం. అట్లా మీరు ఆర్డర్ అనేది కూడా ఈ ఆపరేటర్స్ కి ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. అండ్ మనకి పైథాన్ లో వచ్చేసి కండిషన్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఇట్లా కండిషన్ స్టేట్మెంట్స్ వాడి అండ్ ఇది కావాలా లేకపోతే ఇది కాకపోతే వేరేది కావాలా, ఈ కండిషన్ ఫాలో అయితే దేనికి వెళ్ళాలి, ఒకవేళ సక్సెస్ అయితే ఏం చేయాలనేది ఈ కండిషన్ స్టేట్మెంట్స్ ద్వారా మనం ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. మనకి పైథాన్ ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి లూప్స్. లూప్స్ అంటే సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అవ్వాలన్నప్పుడు మనం లూప్స్ అనేవి వాడతాం. దీంట్లో ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ అనే రెండు రకాల లూప్స్ ఉన్నాయి మనకి పైథాన్ లో. వాటిని ఇన్ డీటెయిల్ గా నేను
కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు లూప్స్ అనేవి ఉన్నాయని అర్థం చేసుకుంటే ఇప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, అందుకని చూపెడుతున్నాం. ఓకే, మనకి పైథాన్ లో ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఫంక్షన్స్ మెయిన్ బిహేవియర్ ఏంటంటే రీయూజబిలిటీ. మనం ఒకసారి యాడ్ అనే ఫంక్షన్ రాసి మనకి ఎక్కడ కావాల్సినా కానీ ఆ యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేసుకొని వర్క్ చేయొచ్చు. అంటే ఈ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే టాప్ టు బాటమ్ అప్రోచ్. అంటే పైన ఫంక్షన్ రాసి ఆ పైన ఫంక్షన్ మనం ఎక్కడైనా కింద కాల్ చేసుకొని వాడుకోవచ్చు. ఆర్ వేరే ఫైల్ రాసి ఆ ఫైల్ ఇక్కడికి ఇన్హెరిట్ చేసుకొని ఆ ఫైల్ ని దాంట్లో ఉన్న ఫంక్షన్ ని మనం వాడుకోవచ్చు. రీయూజబిలిటీ కోసం ఈ ఫంక్షన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. రిపీటెడ్ కోడ్ రాకుండా ఒకసారి కోడ్ రాసి దాన్ని మళ్ళీ వాడుకోవచ్చు ఈ ఫంక్షన్స్ ద్వారా. ఓకే, వీటి గురించి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తర్వాత క్లాసెస్ లో. మనకి పైథాన్ లో ఫైల్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఈ ఫైల్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ ద్వారా మనం ఫైల్ క్రియేట్ చేయొచ్చు అండ్ దాన్ని రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు అండ్ అప్డేట్ చేయొచ్చు. రైట్ అంటే అప్డేట్ అండ్ ఫైల్ క్లోజ్ చేయొచ్చు. ఇట్లా సమ్ యాక్షన్స్ అనేవి ఫైల్స్ మీద మనం పర్ఫామ్ చేయొచ్చు. అండ్ దీనికి మనకి ఇంపోర్ట్ ఓఎస్ చేసుకొని సమ్ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాం. అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ యాక్షన్స్ మనం పర్ఫామ్ చేయొచ్చు. ఫైల్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ ఇవన్నీ. ఓకే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే మనకి కోడ్ లో ఏదైనా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ వల్ల కోడ్ అనేది ఆగిపోకుండా రన్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ లో ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వాడతాం. ట్రై అండ్ ఎక్సెప్ట్ ఎల్స్ ఫైనల్లీ అని ఉంది కదా. ఈ ఫైనల్లీ ఏంటంటే ఇక్కడ ఏదైనా ఎర్రర్ వచ్చినా కానీ ఈ ఫైనల్లీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఏం ఎర్రర్ వచ్చిందో చెప్పాలంటే ఎగ్జిక్యూట్ అనేది మనకి అది ఏం ఎర్రర్ చెప్పిద్ది. మోస్ట్లీ మనం ఇది ఎర్రర్ ని హ్యాండ్లింగ్ చేస్తానికి సాఫ్ట్వేర్ అనేది క్రాష్ అవ్వకుండా ఉండటానికి మనకి ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఏపీఎస్ రాసే టైంలో ఈ ట్రై అండ్ ఎక్సెప్ట్ అనే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మోస్ట్ గా నేనైతే రాస్తాను. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు క్లాసెస్ ఇన్ పైథాన్. క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్ రియల్ వరల్డ్ ఎంటిటీకి. ఓకే, క్లాసెస్ మనకి ఇనిట్ అనే ఫంక్షన్ కన్స్ట్రక్టర్ అన్నట్టు. అంటే ఎప్పుడైతే క్లాస్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్ గా ఇనిట్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఈ క్లాసెస్ లో మనకు వచ్చేసి క్లాస్ మెథడ్ ఉంటుంది, స్టాటిక్ మెథడ్ ఉంటుంది అండ్ ఇన్స్టెంట్ మెథడ్, ఇది ఇన్స్టెంట్ కన్స్ట్రక్టర్ మెథడ్ ఉంటుంది. ఓకే, అండ్ దీని గురించి మనం ఇన్ డీటెయిల్ గా పిన్ టు పిన్ డిస్కస్ చేద్దాం. ఎప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక క్లాస్ అంటే ఒక రియల్ వరల్డ్ ఎంటిటీని మనం ఇక్కడ డూప్లికేట్ దానికి ఉన్న ప్రాపర్టీస్ యాక్షన్స్ ని కలిపి క్రియేట్ చేయడమే ఇక్కడ ఒక క్లాస్. ఓకే, మనకి క్లాసెస్ లో వచ్చేసి ఇన్హెరిటెన్స్ అనేవి ఒక 5 టైప్స్ ఉంటుంది. సింగిల్, మల్టీ లెవెల్ అండ్ హైరార్కీ, హైబ్రిడ్ అనే 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అండ్ దీని గురించి కూడా ఇన్ డీటెయిల్ గా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. పైథాన్ లైబ్రరీస్ NumPy, Pandas, Matplotlib అంటే చాలా లైబ్రరీస్ ఉన్నాయి. వాటి వల్ల ఉపయోగాలు ఏంటనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ రెగ్యులర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు క్లాసెస్ లో లూప్స్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఎన్కాప్యులేషన్ అని ఉంది కదా. ఎన్కాప్యులేషన్ అంటే యాక్షన్స్ అండ్ మెథడ్స్ ని కంబైన్ చేసి ఒక ర్యాప్ చేసి పెడతాము ఎన్కాప్యులేషన్. ఇన్హెరిటెన్స్ అంటే మనం ఇందాక 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చూసాం కదా, ఆ ఇన్హెరిటెన్స్ ఇక్కడ వచ్చే ఇన్హెరిటెన్స్. పాలిమార్ఫిజం అంటే సేమ్ టైప్ ఆఫ్ క్లాస్ బిహేవియర్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అంటే ఒక వ్యక్తిని తీసుకుంటే స్కూల్కి వెళ్తే స్టూడెంట్ లాగా, ఆర్ ఆఫీస్కి వెళ్తే వర్క్ అంటే ఎంప్లాయీ లాగా, ఆర్ ఇంట్లో ఉంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా బిహేవియర్ చేస్తారు కదా, అదే పాలిమార్ఫిజం. అండ్ అబ్స్ట్రాక్షన్ అంటే మనం కార్ తీసుకుంటే దాంట్లో ఇంజిన్, దాని బాడీలో ఉన్న పార్ట్స్ ఏమి బయటకు కనిపి ఓన్లీ దాని యొక్క స్ట్రక్చర్ మాత్రం కనపడేట్టు డిజైన్ చేస్తాం. అంటే ఇన్నర్ బిహేవియర్ ఏం జరుగుతుందో హైడ్ చేయటం అనే దాన్ని అబ్స్ట్రాక్షన్ అంటాం. హైడింగ్ ద మెయిన్ బిహేవియర్ ఆఫ్ ద అవర్ మోడల్, అది అబ్స్ట్రాక్షన్. ఓకే, ఇవన్నీ టాపిక్స్ కూడా ఇన్ డీటెయిల్ గా మనం డిస్కస్ చేస్తాం వచ్చే క్లాసెస్ లో. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మనం డేట్ అండ్ టైం ని కూడా ఎలా హ్యాండిల్ చేయొచ్చో ఇక్కడ మనం పైథాన్ లో చూస్తాం. అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉంటాయి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటంటే ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లో మనకి ప్యాటర్న్స్ మ్యాచింగ్ కోసం ఇవి వాడతాం. వీటి గురించి కూడా నేను ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను యాక్చువల్లీ అన్ని టాపిక్స్ గురించి కూడా ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కొన్ని టాపిక్స్ ఇక్కడ చెప్తూ మర్చిపోయి ఉండొచ్చు, అవి కూడా చెప్పేటప్పుడు మొత్తం కవర్ చేస్తాను. ఇటు మీకు అసలు ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా ఎవ్రీ టాపిక్ క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను మీకు మనకి పైథాన్ లో ఈ డేట్ అండ్ టైం అనే టాపిక్ గురించి కూడా మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. ఈ డేట్ అండ్ టైం ఎలా వాడాలి పైథాన్ లో అనే దాన్ని, ర్యాండమ్ అనే ఒక మాడ్యూల్ దాని గురించి డిస్కస్ చేస్తాం. ఇంకా ఏదైనా టాపిక్ నేను మిస్ చేస్తుంటే అన్ని టాపిక్స్ కూడా లాంబ్డా ఫంక్షన్స్, డిఫాల్ట్ ఫంక్షన్స్, అన్ని ఆల్
క్లియర్ ఇట్లా సమ్ డిఫాల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ సమ్ మిన్ మ్యాక్స్ ఇలా లెన్ ఇలాంటి డిఫాల్ట్ స్మాల్ ఫంక్షన్స్ ఉన్నాయి. అన్నిటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఈ టాపిక్ని కూడా వదలకుండా చెప్తాను. మీకు పైన బ్రీఫ్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను వాట్ ఈస్ వాట్ అని. అందుకే ఈ వీడియో మనం ఏం కవర్ చేయబోతున్నాం అని ఇన్ డీటెయిల్గా ఒక బ్లూ ప్రింట్ అనేది మీకు మైండ్లో మ్యాప్ అయి ఉంటుంది. అందుకని చెప్తున్నాను ఇది. ఆ తర్వాత ఒక్కొక్క టాపిక్ కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకంటే మనకి ప్యాటర్న్ మ్యాచింగ్ కోసం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వాడతాం. అంటే ఇట్లా ఈమెయిల్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఫోన్ నెంబర్కి 10 డిజిట్స్ మాత్రమే ఉండాలి, ఆ ప్యాటర్న్స్ ఉంటాయి కదా. ఈ ప్యాటర్న్స్ మ్యాచింగ్కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది వాడతాం. వీటిని ఎలా వాడాలనేది కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ మనం ఫాస్ట్ ఏపీఐ గురించి డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత ఉడు గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫాస్ట్ ఏపీఐ స్టార్ట్ చేసేటప్పుడు దానికోసం వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఆ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను ఇన్ డీటెయిల్గా. అసలు మీరు దేని గురించి కూడా భయపడకండి.